కేంద్రం తీరుపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మిక లోకం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఎంతవరకు న్యాయమని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. జాతీయ కమిటీ పిలుపు మేరకు గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 44 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటికి బదులుగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తున్నారన్నారు. వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లలో కార్మిక లోకానికి తీవ్ర నష్టం ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు సంఘాలు ఈ మోదీ ప్రభుత్వము 4 కోళ్ల అమలు ప్రారంభించింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో 100 సంవత్సరాలుగా పోరాటం చేసుకొని కార్మికులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళు అనేక చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలను దొంగచాటుగా పార్లమెంట్లో మోదీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము వీరు రద్దు చేయడం జరిగింది. ఇవి ఎందుకొరకు రద్దు చేయడం జరిగింది, ఎవరి కొరకు రద్దు చేయడం జరిగింది? ఇది విదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్కు అదేవిధంగా స్వదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్కు అనుకూలంగా ఈ యొక్క 44 చట్టాలను రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలో 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. 2019లో వేతనాల కోడని, 2020లో పారిశ్రామిక సంబంధాల కోడని, అదేవిధంగా 2020లో సామాజిక భద్రత కోడని, వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడని, ఈ విధంగా 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ కోడ్ల ఫలితంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. అదేవిధంగా వారికి ఏదైతే రావాల్సినటువంటి బోనస్ కానీ గ్రాట్యుటీ కానీ మిగతా ఉద్యోగంకు సంబంధించినటువంటి పెన్షన్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవి ఏవి లేకుండా దీనిలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా కార్మికులు సమ్మె చేసే హక్కు కూడా కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా కార్మిక సంఘాలను పెట్టుకోవడానికి కూడా ఇది అవకాశం లేని ఈ కోడ్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ మిగతా వారి పని గంటలు కానీ దానికి సంబంధించింది కూడా ఈ కోడ్లలో చెప్పడం జరిగింది. వానికి వ్యతిరేకంగా ఉండడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి కోడ్లను వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మోదీ సర్కార్ని. ఒకవేళ రద్దు చేయకుంటే నీ పదవికి ఎసరు పెట్టే ఈ కార్మిక వర్గం భారతదేశంలో ఉన్నది రాజకీయంగా ఆలోచిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతుంది.